నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను సాయి. రైట్, బులెటిన్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే జపాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 7.6గా తీవ్రత నమోదైంది. ఇక సునామీ వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు. ఇక భారీ భూకంపం రావడంతో అక్కడి జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. భూకంపంపై ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. జపాన్ పెసిఫిక్ తీర ప్రాంతంలో సముద్రం అలజడిగా మారింది. భారీ స్థాయిలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, పెసిఫిక్ తీర ప్రాంతంలో సముద్రంలో భారీ అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా భూకంపం రావడంతో అక్కడ ప్రజలు కూడా అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 7.6గా నమోదైంది. దీనికి సంబంధించి అధికారులు సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రజలకు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా గందరగోళంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. సాయి, దాదాపు కొద్దిసేపటి క్రితము జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. దాదాపు రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో భూకంపం ఏదైతే జియోలాజికల్ సర్వే తెలిపినటువంటి సమాచారం ప్రకారంగా సాయంత్రం ఏదైతే ఒక్కసారిగా కూడా గత జూలైలో కూడా ఇలాంటి భూకంపం కూడా వచ్చినటువంటిది. మరొకసారి జపాన్ లో 7.6 రిక్టర్ స్కేల్ పై ఏదైతే భూకంప తీవ్రతతో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కూడా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లవలసిందిగా కూడా సమాచారం ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రసారం అనుకోవచ్చు, హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఒకవైపు అంటే గతంలో జూలైలో వచ్చినటువంటి ఏదైతే భూకంప తీవ్రత దాడికి అప్పుడు కూడా భారీ నష్టం సంభవించింది. మరొకసారి సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తర జపాన్ లో ఉన్నటువంటి అంటే చాలా కీలకమైనటువంటి ప్రాంతం మిసావా నగరానికి తూర్పు ఈశాన్యంగా ఉన్నటువంటిది. దాదాపు 73 కిలోమీటర్ల దూరంలో దీని యొక్క ఏదైతే భూకంప కేంద్రం దాదాపు 7.6గా అని చెప్పవచ్చు. చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు హక్కైడో, తర్వాత అమోరి, తర్వాత ఇవాటి, ఈ ప్రాంతాల్లో ఈ 3 ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి భూకంప తీవ్రతతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఒకవైపు. అయితే ఈ గతంలో మనకు జూలైలో పలుసార్లు కూడా ఎప్పుడు కూడా భూకంప తీవ్రతతో అంటే నష్టపోతున్నటువంటి దేశం అని కూడా చెప్పవచ్చు జపాన్. అంటే జపాన్ లో ఏదైనా భూకంప తీవ్రత వచ్చింది అని అంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ రష్యా తీరాల వెంబడి దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాదాపు గతంలో జూలైలో వచ్చినప్పుడు కూడా రష్యాకు తీరం వెంబడి ఉన్నటువంటి దాదాపు 1000 కిలోమీటర్ల పరిధి ఏదైతే తీరరేఖ ఉన్నదో ఆ ప్రాంతం అంతా కూడా పసిఫిక్ సునామీ హెచ్చరిక కూడా అప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి సందర్భం. అయితే ఒక్కసారిగా ఏదైతే మనకు కొద్దిసేపటి క్రితం ఏర్పడినటువంటి భూకంప తీవ్రతతో రైలు సేవల్ని కూడా నిలుపుదల చేసింది. ముఖ్యంగా ఏ ప్రాంతం అయితే 3 ప్రాంతాలు మనకు ఈ రోజు సునామీ తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ఇది అంతా కూడా అగ్ని పర్వతాలు, తర్వాత రింగ్ ఆఫ్ ఫైర్ ఆర్కే అన్నటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి ఈ ప్రాంతాలు ఈ రోజు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీనితో ఒక్కసారిగా కూడా ప్రజలందరూ కూడా భయకంపితులయ్యారు, బయటికి కూడా పరిగెత్తినటువంటిది. ఒకవైపు మరి సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలందరూ కూడా మరి ముందు ఇంకా ఎందుకంటే చాలా ఇప్పటికీ కూడా దీని వల్ల నష్టం ఎంత భారీ నష్టం జరిగిందన్నది కూడా ఇంకా అధికారికంగా కూడా ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా దీని తీవ్రత 7.6గా ఏదైతే సునామీ హెచ్చరికలు జారీ చేసినటువంటిది దాదాపు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపినటువంటి వివరాలు. థ్యాంక్ యూ కళా.